నాపై దాడి, బీజేపీ బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేసినాయి, మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ను ముద్దాయిని చేసే కుట్ర రేవంత్, ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకున్నది, ఆ పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి తీసుకుంటున్నారు, రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, చేతగాకపోతే ఆయన రాజీనామా చేయాలి, పవన్ రావచ్చు పోవచ్చు రాజకీయం చేయొచ్చు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించరు, దేశ భవిష్యత్తుకు హైదరాబాదే కీలకం, బీజేపీది గాంధీ వర్సెస్ కిమ్ సిద్ధాంతం, ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. చాలా సస్పెన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బోధపడ్డది. నిన్న చెప్పినా లేదా నేను, రేవంత్ రెడ్డి గారితో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది. రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వులు నవ్వగానే రేవంత్ రెడ్డి గారు ఉబ్బిపోతాడు, కానీ వెనకకెళ్ళి కట్టప్ప లెక్క కత్తితోడి బొడుతాంది రేవంత్ రెడ్డి గారిని ఈ బీజేపీ అని చెప్తే, ఇది నేను గత 2-3 రోజుల క్రితం చెప్పిన, నిన్న కూడా చెప్పిన. ఈయన చాలా ఆలస్యంగా నిన్న నిద్ర లేచిండు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి ముక్కుమడి దాడి చేస్తాను రేవంత్ రెడ్డి గారి మీద అనేది నిన్న నిద్ర లేచిండు. ఇక నిన్న నిద్ర లేచి నన్ను 2 పార్టీలు టార్గెట్ చేసి దాడి చేస్తున్నాయని ఇక ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు చాలా కాలానికి మేల్కొన్నాడు. ఆల్రెడీ జరగవలసిన కుట్ర అంతా నీ మీద జరిగింది. నువ్వు బీజేపీ మనిషి అని ఇట్లా మొత్తం ముద్రపడ్డది. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా సామాన్య ప్రజలు నమ్మరు. మీనాక్షి విషయంలో కూడా నువ్వే పంపిన ఆధారాలన్నీ అనేది ఆల్రెడీ తెలంగాణ సమాజం అంతా మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు చెప్తాను. ఆర్ఓను బీజేపీ వెపన్లా వాడుకుంటున్నా అని ఇప్పుడు చెప్తాను. ఏంటిది? రిటర్నింగ్ అధికారి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ని ఒక ఆయుధంలాగా బీజేపీ పార్టీ వాడుకుంటున్నదని అంటాను. ఇక పార్టీ అంతర్గత రాజకీయాలకు తెలంగాణను బలి చేస్తున్నా అంటే ఇక్కడ బీజేపీ ఎదిగే అవకాశం లేదు, బీజేపీకి ఇక్కడ ఓ ఓటు బ్యాంకు లేదు. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది? వనం చేసిన కోతిలాగా చేస్తుంది. ఏదో ఒక పుల్లలు పెట్టడం, ఎవరి ద్వారానో ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం, ఇలాంటి కుట్రలకు బీజేపీ ఆజ్యం పోస్తుంది. ఆ కుట్రల్లో భాగమే మిస్టర్ పవన్ కళ్యాణ్. ఆ కుట్రలకు భాగమై ఓ యాక్టింగ్ చేయాలని ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తాడు. దాన్ని మనం అడ్డుకోవాల్సిందే. ఇక కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి అంటాను. కిషన్ రెడ్డి రాజీనామా చేయడు కానీ ఒక పని చేయి, కిషన్ రెడ్డి ఇంటి ముందట నేను ధాన్యం పోతా అని ఒక మాట మాట్లాడినాను. ఎప్పుడు పోతావు, ఏ రోజు పోతావు, ఏ టైంకి పోతావు? వడ్లు పోతావా, మొక్కజొన్న గింజలు పోతావా, పొద్దుతిరుగుడు పూలు తీసుకుపోయి పోతావా? పువ్వులు అయితే బెటర్, ఎందుకంటే వాళ్ళకి పువ్వు పాచే తీసుకుపోయి ఇంటి ముందర పోసిరా చెప్పి వారం పైన అయిపోతుంది. కిషన్ రెడ్డి ధాన్యం కొనకపోతే నీ ఇంటి ముందర తీసుకొచ్చిపోతా ధాన్యం అన్నావు. ఏమైందా అని ప్రగల్భాలు వలికితివి, ఫోజులు కొడితివి. పవన్ రావచ్చు పోవచ్చు, రాజకీయం చేయొచ్చు, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించరు. ఇదే మేము ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయం చేస్తానంటే నీ తాట తీస్తామన్నాం. తెలంగాణ రక్షణ సేన కావచ్చు, మా కవిత గారు కావచ్చు, పవన్ కళ్యాణ్కి తెలంగాణలో రాజకీయం చేసే అర్హతే లేదు అన్నాం మేము ఓపెన్గా. మరి మీరెందుకు అనలేకపోతాను? తెలంగాణలో పవన్ కళ్యాణ్ నీకు రాజకీయం చేసే అర్హత లేదు అని ఎందుకు అనలేకపోతున్నావు ధైర్యంగా? అంటే మీ గురువు గారికి కావలసిన వ్యక్తి, మీ గురువు గారికి కావలసిన మంచి జీతగాడు. కాబట్టి ఆ మంచి జీతగాన్ని ఇక్కడికి కూడా వచ్చి డిస్టర్బ్ చేయమని నువ్వు వెల్కమ్ చెప్తున్నావు. ముందు ఒక్క మాటను, పవన్ కళ్యాణ్ వచ్చి ఈ కాంగ్రెస్ పాలన నడుస్తుంది కదా, నేనున్నా వచ్చి ముందు ఈ అంబేద్కర్ గారి విగ్రహం ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు ఉపవాసం ఉన్నా అని మాట జారినందుకు క్షమించమని అడుగు. ధైర్యం ఉన్నదా నీకు? మేము కొట్లాడుతా అంటే మీరు కుర్చీలు వచ్చి కులుకుతాను. కాబట్టి ఇక నుండి అసలు సిసలైన తెలంగాణ వాదులే ఈ సీఎం కుర్చీ మీద ఉండాలి. దానికోసమే మేము పోరాటం చేస్తాను. దేశ భవిష్యత్తుకు హైదరాబాదే కీలకం. 100% హైదరాబాదు అనేది ఈ దేశంలో ఎక్కడ లేని ఒక అద్భుతమైన వాతావరణం హైదరాబాద్లో ఉంటుంది. భౌగోళికంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ప్రజల
ఆ సున్నితత్వం కావచ్చు, ఇది అద్భుతమైన ప్రాంతం. కాబట్టే ఈ ప్రాంతాన్ని చెరబట్టాలని అందరికీ ఉన్నది. హైదరాబాద్ని చెరబట్టాలని ఇటు పవన్ కళ్యాణ్కు, అటు చంద్రబాబు నాయుడుకు, అటు మోదీకి, అటు అమిత్ షాకు, ఇటు రాహుల్ గాంధీకి, అందరికీ ప్రాంతాన్ని చెరబట్టాలని ఉన్నది. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాను. దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మన రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలి. ఇంకెప్పుడు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ స్వభావం లేని వ్యక్తికి ఇవ్వకూడదు. తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తికి అధికారం ఇవ్వకూడదు. బీజేపీది గాంధీ వర్సెస్ స్కీమ్ సిద్ధాంతం ఇప్పుడు అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందానే? మొట్టమొదట అర్థం కాలేదా?